గేట్స్ తెరుచుకుంటున్నాయి. కాలం కలిసి వస్తోంది. నాడు సైబరాబాద్ సృష్టికి మూల కారణం బిల్ గేట్స్. నేడు చరిత్ర పునరావృతం అవుతోంది. అమరావతికి గేట్స్ వస్తున్నారు. గేట్స్ రాకతో అమరావతి స్పీడ్ అందుకోనుంది. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్న తెలుగు రాష్ట్రం నేడు ఒక అద్భుత ఆవిష్కరణకు వేదిక అవుతోంది. అది చంద్రబాబు బిల్ గేట్స్ భేటీ. ఇద్దరు వాళ్ళ రంగాల్లో లబ్ధి ప్రతిష్ఠులే. ఇద్దరు వయసు జయించిన కాలాతీతులే. ఇద్దరు వర్తమాన యువతకు ఆధునిక భవిష్యత్తును అందించాలని తపన పడేవాళ్లే. అలాంటి తలపండిన మనో యవ్వన మిత్రులు నిర్దిష్ట సంకల్పంతో సమావేశం కావడమే ఏపీకి ఒక అద్భుతం. అప్పట్లో 1995లో ఐటీ, ఇప్పుడు 2025లో ఏఐ. ఇంచుమించు ఏడాది క్రితం దావోస్ వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హింట్ ఇది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ప్రత్యేక సమావేశం అనంతరం భావోద్వేగ సంతోషాన్ని తెలుగు ప్రజలతో ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిష్కృతమయ్యే అద్భుతానికి అప్పుడది తొలి సంకేతం. సామాన్య ప్రత్యర్థి బుర్రలు సాధారణ విషయంగా జోకులేసుకున్నాయి. దార్శనికుడు చంద్రబాబు మీద అంచెంతల విశ్వాసం ఉన్న అభిమానులు మాత్రం భవిష్యత్ అద్భుతానికి అదొక సంకేతంగా చూశాయి. కార్యసాధకుడు చంద్రబాబు ఒక ఆలోచన చేస్తే దాన్ని ఆవిష్కరించే వరకు విశ్రమించరు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. దావోస్ వేదికగా ఆనాటి సమావేశంలో బిల్ గేట్స్ మస్తిష్కంలో చంద్రబాబు చాలా విత్తులే నాటారు. చాలా ప్రతిపాదనలే ముందు పెట్టారు. సామాజిక ప్రగతి పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి బిల్ గేట్స్ బుర్రలో బలంగా నాటుకుంది. అందుకే ఏడాది తిరగకుండానే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు బిల్ గేట్స్. అది ఆయన బృంద పరివారంతో. కృత్రిమ మేధలో ఏపీని నాయకత్వ స్థానంలో నిలబెట్టాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. ఏఐ అభివృద్ధి పరిశోధనకు సహకారం అందించమంటూ బిల్ గేట్స్ ముందు చంద్రబాబు ఏడాది క్రితమే ప్రతిపాదన పెట్టారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్పోజ్ లో షేర్ చేశారు. 1995లో నేను సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆ కృషిలో భాగంగా హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటుకు బిల్ గేట్స్ ను ఒప్పించాను. నా సంకల్పం నెరవేరింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కలవరిస్తున్న ఏఐ రంగంలో ఏపీని నాయకత్వ స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాను. నా సంకల్పం నెరవేర్చుకోవడానికి బిల్ గేట్స్ సహకారం కోరాను. ఈ రెండు అంశాలనే చంద్రబాబు తన పోస్ట్ లో ప్రస్తావించారు. బిల్ గేట్స్ తో మరోసారి సమావేశం కావడం ఆనందాన్ని ఇచ్చిందంటూ ఎక్స్ లో షేర్ చేశారు. కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలి. సాంకేతికత అభివృద్ధి పరిశోధనలో ఏపీని పరుగులు పెట్టించాలి. గత ఏడాది దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురి భేటీ సమయంలో బిల్ గేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరింది ఇదే. రాష్ట్రంలో ఏర్పాటు చేరిన కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిని కోరింది అప్పుడే. మీలాంటి దిగ్గజాలు అడుగు పెట్టాల్సిన సమయం ఇదేనని, టెక్ సావిలు ఊహించలేని అనుకూల వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పామని వివరించారు. ఒక్కసారి రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలని ఆహ్వానించారు. ఆనాటి చంద్రబాబు ఆహ్వానమే బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప లక్ష్యమని బిల్ గేట్స్ కు తెలుసు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయాలన్న సీఎం ప్రతిపాదనను గేట్స్ సానుకూలంగా స్వీకరించారు. బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డాష్ బోర్డ్, సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలో నిర్వహించాలన్న చంద్రబాబు ప్రతిపాదనపై గేట్స్ ఫౌండేషన్ సానుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు సహకారం అందించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్ పై పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపైన మరింత చర్చిద్దాం. రాష్ట్ర పురోగతిలో BMGF భాగస్వామి కావాలన్నది నా ప్రతిపాదన. సాంకేతికతను వినియోగించుకోవడం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం గేట్స్ అందరికీ స్ఫూర్తి. అనువైన వాతావరణాన్ని నెలకొల్పిన ఆంధ్ర రాష్ట్రానికి మీరు రావాలని చంద్రబాబు ఆనాటి సమావేశంలో బిల్ గేట్స్ ను కోరారు. విజనరీ లీడర్ను మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని ఆశిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య కీలక చర్చలు జరిగిన తరుణంలో నేటి పర్యటనలో బిల్ గేట్స్ ఎలాంటి ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై ఇరు వర్గాల మధ్య అద్భుత అవగాహన కుదిరే అవకాశం లేకపోలేదు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం తెలుగు రాష్ట్రాన్ని శక్తివంతం చేయడంతో పాటు లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని నమ్మకాలున్నాయి. అనుకున్నది, ఆశించేది జరిగితే కొత్త శకానికి గేట్స్ తెచ్చుకున్నట్టే.